మూడో విడత సాధారణ ఎన్నికల ప్రచారం దగ్గర పడడంతో పల్లెల్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అందులోనే భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ల మండలం దండుమల్కాపురంలో ఉన్నాం మనం ప్రస్తుతం. మనతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈర్దుల మస్తాన్ యాదవ్ ఉన్నారు. వారి ఇంటింటి ప్రచారం వారి గుర్తులతో ప్రజల ముందుకి వెళ్ళి అభ్యర్థిస్తున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఇంటింటికి గడప గడప ప్రచారం చేస్తున్నారు కదా, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను ఈ స్థానిక సంస్థలో భాగంగా సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. కత్తెర గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తా అని చెప్పేసి ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి నాకు వాడవాడల స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తానని కూడా ప్రజలే వాళ్ళ మంచి మనసుతో నన్ను కోరుకుంటున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను. మిమ్మల్ని గెలిపిస్తే ఊరికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? మీరు ఎలాంటి హామీలతో ప్రజల ముందుకు వెళ్తున్నారు? ఊర్లో ఉన్నటువంటి సమస్యలలో ప్రధాన సమస్య బస్సులు రానికి ఒక 6-7 months పడతాయని చెప్పేసి మేమే పర్టికులర్గా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఏ విధంగా అంటే మన ఊరికి వచ్చే దగ్గరలో ఎంట్రన్స్ లో హైవే నుంచి లోనికి రానికి ఆపోజిట్ డైరెక్షన్ ఉండడం వల్ల బస్సులు దానికి సంబంధించిన డ్రైవర్లు దాంట్లో ఉన్న ప్యాసింజర్లకి ఏమైనా ఇబ్బంది జరుగుతున్న ఉద్దేశంతో వాళ్ళు డ్రైవర్లు ఇక్కడ రానికి ఇబ్బంది పడుతున్నారు. దీన్ని నేషనల్ హైవే ఎక్స్టెన్షన్ చేస్తున్నారు కదా, ఆ ఎక్స్టెన్షన్ లో భాగంగా మన మల్కాపూర్ దగ్గర ఆందోళన మైసమ్మ గుడి దగ్గర టీఎస్ఐఎస్ ఇండస్ట్రీ వాళ్ళకు మన మల్కాపూర్ కు బైపాస్ ఇస్తున్నారు. బ్రిడ్జ్ వేసేసి ఆ బ్రిడ్జ్ నుంచి అంత లోనికి రానికి అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది బ్రిడ్జ్ వరకు ఈ 3-4 months లో స్టార్ట్ అయిపోతుంది. లాస్ట్ 8 months 9 months లో కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మనకు బస్సులకు ఊర్లో నుంచి వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. ప్రస్తుతం మన దగ్గర దండుమల్కాపురంలో ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. ఇక్కడ స్థానికులకు కాకుండా స్థానికేతరులకు ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తున్నారు అనేది ఆరోపణలు వస్తున్నాయి. మీరు దానిపైన ఎలాంటి స్పందిస్తారు? టిఎస్ఐఎస్ ఇండస్ట్రీ వాళ్ళు మా భూములని ఆ రోజు తక్కువ రేటుకి ఇచ్చినాం. మేము అందరము మాకు స్థానికులకు అందరికీ ఉపాధి కనిపించాలని చెప్పేసి ఆ రోజు కూడా మేము విన్నవించుకున్నాం వారికి. కాకుంటే కొన్ని కంపెనీ వాళ్ళు ఎక్కువ ఇస్తలేరని తెలిసింది మాకు. మేము మా ఊరు నుంచి స్థానికులకు అందరికీ ప్రతి ఒక్కరికి అందులో ఉపాధి అవకాశం కల్పిస్తట్టుగా మేము వాళ్ళ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా ఉపాధి కల్పిస్తామని చెప్పేసి ఊరికి ఏదైనా సరే ప్రతిదీ నా మంచి మనసుతోటి యువతకు ఉపాధి కల్పించుటకు మరియు అవతల వ్యక్తి గురించి ఆలోచిస్తే ఎవరు మంచి ఎవరు చెడని చెప్పేసి ఊర్లో ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఉన్నటువంటి సర్వే నెంబర్ 42లో ఉన్నటువంటి 3 ఎకరాల 5 గుంటల భూమిని ఆపోజిట్ అభ్యర్థి గిరికట్ నిరంజన్ గౌడ్ వారు అప్పట్లో ఉన్నటువంటి తెల్లపాటి భూషయ్య పేరు ఉండే ల్యాండ్ దాన్ని ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి మేనేజ్ చేసి వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దాన్ని అది ఎప్పుడు సంవత్సరాలు అది మామూలుగా 13 నుంచి 14 కోట్ల విలువ చేసే భూమిని వాళ్ళు కబ్జా చేయడము, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అలాంటి వ్యక్తుల్ని చూస్తారా? మళ్ళీ నీకు ఎలాంటి మచ్చలేని నేను సర్పంచ్ వెళ్ళినటువంటి అభ్యర్థిని చూస్తారనేది గ్రామ ప్రజలే గమనిస్తారు. అదేవిధంగా 3 ఎకరాల 5 గుంటలలో రేపు మన ఎమ్మెల్యే గారు ఊర్లోకి ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు అది గవర్నమెంట్ నుంచి ఇప్పుడు వాళ్ళ పేరు చేసుకున్నారు కదా, గవర్నమెంట్ రిటర్న్ తీసుకుంటుంది. దానిలో ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు కింద 60 నుంచి 70 గజాలు చేసి ఇల్లు లేని వారికి అందరికీ ఇప్పిస్తానని చెప్పేసి మనవి చేస్తున్నాను. మీరు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మన గ్రామంలోని ప్రజలు ప్రతి ఒక్కరికి నేను ఎలాంటి వ్యక్తులు తెలుసు, వాళ్ళే నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి అత్యధిక మెజార్టీ మన చౌటుపల్ మండలంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అదే విధంగా మనతో పాటు మునుగోడు ఎన్నికల ఇన్ఛార్జి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పబ్బురాజు గౌడ్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు అభ్యర్థి ఏదైతే మస్తాన్ యాదవ్ ఉన్నారో, మస్తాన్ యాదవ్ ని ఎందుకు గెలిపియాలి? ఈరోజు 3వ విడత స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో భాగంగా మా దండుమల్కాపురం గ్రామంలో ప్రచారంలో భాగంగా
మస్తాన్ బాబు యాదవ్ గారి కత్తెర గుర్తుకు ఓటేయాలని చెప్పి మేము ప్రచారం చేయడం జరుగుతుంది. మస్తాన్ బాబు గారికి ఎందుకు ఓటేయాలని జనానికి కూడా మేము చెప్పిన తర్వాతనే ఓటు అడుగుతున్నాం. జనానికి పోయి గుర్తు చూపెట్టి మాకు ఓటేయమని కూడా అడగట్లేదు మేము. ఎందుకంటే అందరు నార్మల్గా వచ్చి మాకు ఓటేయరు, మాకు గుర్తు చూపిస్తారు పోతారు. మేము అది అడగట్లేదు. గతంలో మేము చేసిన డెవలప్మెంట్ గ్రామంలో ఈ 20 నెలల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ, నేను కానీ మా జెడ్పీటీసీ కానీ మా కార్యకర్తలు అందరం కలిసి గ్రామంలో చాలా రకాల సమస్యలు ఉండే, అన్ని సమస్యల్ని కూడా ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటూ పనిచేయడం జరిగింది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 10 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్ లో జరగనటువంటి పని ఈ 20 నెలల కాంగ్రెస్ పాలనలో జరిగిందనడానికి మీరు గ్రామంలో ఎక్కడ తిరిగి చూసినా కనిపిస్తుంది. మేము రాగానే గతంలో ఇచ్చిన మాట ప్రకారంగా హైటెన్షన్ వైర్లు సుమారు ఒక 50 ఇండ్లపై నుంచి ఉండే. గతంలో ఉన్నటువంటి పవర్ మినిస్టర్ వచ్చి ఆ వైర్లు కూడా చూసి తీపిస్తాను పోయిండు. పవర్ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు తీయించలేకపోయాడు. మేము వచ్చిన తొందరలో ఒక 2 నెలల్లో ఆ ఇళ్ల మీద ఉన్నటువంటి హైటెన్షన్ వైర్లు కూడా తీయించి వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పడకుండా చేయించడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో నీటి ఎద్దడి ఎక్కువ ఉండే. మా దగ్గర ఏంటంటే ఇండస్ట్రీస్ ఎక్కువ, టీఎస్ఐసి కానీ ఐఓసిఎల్ కానీ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వలసగా వచ్చిన వాళ్ళు ఓటర్ల కంటే ఎక్కువ, ఇక్కడ ఉండే మా జనాభా కంటే ఎక్కువ కూడా ఎక్కువ వలస వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి సుమారు 15 నుంచి 20 వేల మంది మా దగ్గర. 20 వేల మందికి ఏదైతే వాటర్ ఉందో సరిపోవట్లేదు. దానికి మేము అందరం కూడా ఎక్కడ బోర్లు వేసినా నీళ్లు పడట్లేదు, బోర్లు కూడా ఫెయిల్ అవుతున్నాయి. మేమందరం ఒక దృఢ సంకల్పంతో ఒకటి ఆలోచించి 2 బావులు పర్మనెంట్ గా ఊట బావులు ఉన్నాయి మా దగ్గర. ఆ ఊట బావుల్ని మేము సిఎస్ఆర్ ఫండ్ కింద సుమారు 70-80 లక్షల రూపాయలు పెట్టి పర్మనెంట్ సొల్యూషన్ చేయించి ఈ మధ్యలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారితో ఓపెనింగ్ కూడా చేసుకోవడం జరిగింది. దానికి గతంలో ఎప్పుడో దాదాపు నేను సర్పంచ్ ఉన్నప్పుడు అంతకుముందు నుంచి పైప్ లైన్ వేయడం జరిగింది. ప్లాస్టిక్ పైప్ లైన్లు కూడా పగిలిపోతున్నాయని చెప్పి మొత్తం గ్రామ పంచాయతీలో బడ్జెట్ లేకున్నా కూడా మేము బయట కంపెనీల దగ్గర పోయి అందరి దగ్గర ఫండ్ వసూలు చేసి ఎవరికి కూడా 10 రూపాయలు లంచం ఇవ్వద్దని మా రాజగోపాల్ అన్న ఏదైతే మాకు నేర్పిండో ఆ పద్ధతిలో ఎక్కడ కూడా లంచం ఇవ్వద్దన్న ఉద్దేశంలో ఆ లంచాలు ఎవరికి ఇవ్వకుండా మీరు మా గ్రామానికి సేవ చేయండి అని చెప్పి వాళ్ళని కూడా మోటివేట్ చేయించి వాళ్ళ ద్వారా కావాల్సిన డబ్బులన్నీ తీసుకొని పైప్ లైన్లు కానీ డిగ్గింగ్ వర్క్ కానీ అంతా చేయించి గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా ఎన్ని వేల మందికి 20 నుంచి 25 వేల మందికి వచ్చినా కూడా వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు చేయడం జరిగింది. మస్తాన్ బాబుని మేము చేసిన డెవలప్మెంట్, కాంగ్రెస్ పార్టీ చేసిన డెవలప్మెంట్ చూసే మస్తాన్ బాబు కత్తెర గుర్తు కొట్టేయమని చెప్తున్నాం తప్పితే ఈ 10 ఏళ్ల పాలనలో నేను ఎన్ని చెప్పినా ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్పాల్సి చాలా ఉన్నాయి. కాకపోతే అంత టైం లేదు కాబట్టి చెప్పట్లేదు. మీకు చాలా ఉన్నాయి మేము చేసిన డెవలప్మెంట్. మా డెవలప్మెంట్ చూసే ఏమని చెప్పి కోరుకుంటున్నాం. జనం కూడా మమ్మల్ని మేము అనుకున్న దానికంటే హైగా మమ్మల్ని ఊహించుకొని మీరైతేనే పని చేయగలుగుతారని చెప్పి జనం కూడా మమ్మల్ని ఆశీర్వదించడం జరుగుతుంది. ఖచ్చితంగా పెద్ద మెజార్టీ తోటి మస్తాన్ బాబు గారు గెలుస్తారు. నాకు తెలిసి మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గిరికటి నిరంజన్ గౌడ్ మండల పార్టీగా ఉండి ఆయన నాతో పోటీ పడతాని చెప్పి చాలా ప్రగల్భాలు పలికిండు. మరి ఈడ గ్రామంలో అయితే ఏదైతే మీ ఆపోజిట్ పార్టీ వారు ఏదైతే ఉందో మీరు ఏకగ్రీవాలు చేసుకున్న అభ్యర్థులు కూడా అవతల పార్టీకి సంబంధించి భయభ్రాంతులకు గురి చేసి అధికార అండంతో భయభ్రాంతులకు గురి చేసి ఏకగ్రీవాలు చేసుకుని అనేది ఆరోపణలు వస్తుంది. దానిపైన మీరేం చెప్తారు? మన చౌటుపల్లి మండలంలో ఒక 3 గ్రామాలు ఏకగ్రీవం కావడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఏకగ్రీవం అయినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూర్చొని వాళ్ళకున్న సమీకరణాలతోటి ఏకగ్రీవం చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఎక్కడ కూడా ఎవరి ప్రోద్బలం కానీ ఎవరు బెదిరియడం కానీ, ఎందుకంటే ఇది ఈ రాజ్యాంగంలో ఎవరిని బెదిరిస్తే ఎవరు ఊరుకోరు. అందరికీ హక్కు ఉంది. పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఎవరినో బెదిరించి 2 సంవత్సరాల కింద పోయిన టీఆర్ఎస్ పార్టీని బెదిరిస్తే భయపడతారా? వాళ్ళు బెదిరియడం అనేది వాళ్ళకొచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు బెదిరియడం రాదు. బెదిరించి ఎవరిని చేయలేదు. ఒకవేళ బెదిరించుంటే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. మీరు స్ట్రాంగే ఉన్నారు కదా. మీరు స్ట్రాంగ్ ఉన్నప్పుడు పోయి కంప్లైంట్ ఇప్పియండి ఎవరిని బెదిరించారని అని కళ్ళబల్లు మాటలు చెప్పి ఆడ గెలవలేక ఓడి, నీకు చేతగానప్పుడు చేతగానట్టు ఉండాలి తప్పితే అక్కడ గెలవలేక ఓడి ఏకగ్రీవం చేసుకున్నారంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ నిలబడ్డావు కదా. నిలబడ్డప్పుడు గెలిచి చూపెట్టు. నిన్న మా గ్రామంలో 4 పోటీలో ఉన్నారు. వాళ్ళతో కూడా ఛాలెంజ్ చేసిండు నేను. వాళ్ళు కూడా అడిగిరేనని, నేను ₹1 కోట్ల పెట్టి గెలుద్దామని చూస్తున్నావు, ఇది కరెక్టేనా అని అడిగారు.
ఆయన గ్రామానికి సేవ చేస్తుంది. గ్రామానికి సేవ చేస్తే డబ్బులు మంచి అవసరం ఏమొచ్చింది? గ్రామానికి సేవ చేస్తే కోట్ల రూపాయలు జేబులలో పెట్టుకుని పోయి పంచుతా ఉన్నాడు ఆయన. కోట్ల రూపాయలు పెట్టి జనాన్ని మోసం చేస్తారా మీరు? జనానికి నిజంగా కూడా స్వచ్ఛందంగా నువ్వు పని చేసి ఉంటే నీ పనిని చూపెట్టు, ఓట్లు వేయించుకో, గెలువు. మస్తాన్ బాబు అనే పిల్లగాడు ఆయన కంటే చాలా చిన్నోడు. మస్తాన్ బాబు మీద నిలబడే నువ్వు డబ్బులు పెట్టకుండా, నేను కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు డబ్బులు పెట్టకుండా నిలబడు, మస్తాన్ బాబు మీద గెలిచి చూపెట్టు. అప్పుడు నువ్వు గెలుపును కూడా మేము అంగీకరిస్తాం. నిన్న ఎవరైతే ఆపోజిట్ క్యాండిడేట్ ఉన్నాడో ఆపోజిట్ క్యాండిడేట్ కూడా ఆయన అదే అడిగింది. అడిగితే వాళ్ళని అందరిని వదిలిపెట్టి పారిపోవడం జరిగింది. నిన్న చూసి అవసరం అనుకుంటే క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. అది వాళ్ళు కూడా నేను కోరినట్టే కోరిరు. వాళ్ళు డబ్బులు ఎందుకు పంచుతున్నావు మీరు అని. ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీస్తారు? ఇట్లా కోట్ల రూపాయలు, ఓటుకు 5,000 10,000 రూపాయలు ఇస్తాను కానీ ప్రిపేర్ అవుతున్నారు. మరి డబ్బులు ఎక్కడి నుంచి తీస్తారు? ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి? నీకంటే అన్యాయంగా అక్రమంగా సంపాదించిన భూములు ఉన్నాయి. ఒక్కటే నీకు బయటపడ్డది. ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి నీ తీసేటి. ఒక్క భూమి బయటపడ్డది. మా మల్కాపురంలో 42 సర్వే నెంబర్లో 3 ఎకరాల 5 గుంటల భూమి. ఈయన 2022 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మోహన్ రావు అనే ఒక వ్యక్తిని క్రియేట్ చేసి ఆ భూమికి సంబంధించి ఎవరు లేరని గ్రహించి వాళ్ళందరినీ తీసి ఇవాళ మోహన్ రావు అనే వ్యక్తిని పెట్టి ఆ మోహన్ రావు పేరు మీదకి వెళ్ళి నీ పేరు మీద చేయించుకున్న గనుడు. ఆ భూమి సుమారు 12-13 కోట్ల రూపాయలు ఉంటుంది. మా గ్రామంలో ప్రభాకర్ రెడ్డి అని చెప్పి బీజేపీ కార్యకర్త దాన్ని బయటికి తీయడం జరిగింది. ఆ బయటికి తీసిన క్రమంలో వాస్తవంగా అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎంత తీసినా ఆయనకు పేపర్ లేకుండా చాలా రోజులు దాన్ని ఒత్తి పెట్టడం జరిగింది. సరే, వాళ్ళు చాలా కంప్లైంట్స్ ఇచ్చారు కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి. అయినా కూడా ఎక్కడ ముందు జరగలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు రాజగోపాల్ అన్న కూడా ప్రచారంలోకి వచ్చినప్పుడు కూడా ఈ విషయాన్ని వాళ్ళు రాజగోపాల్ అన్న దృష్టికి తేవడం జరిగింది. ఆ బీజేపీ కార్యకర్తలు మా గ్రామంలో ఇట్లా జరిగిందని చెప్పి అప్పుడు రాజగోపాల్ అన్న కూడా అప్పుడు కూడా చెప్పడం జరిగింది. మీ గ్రామంలో ఇట్లా ఎవరు చేసిరట, ఫలానా నిరంజన్ గౌడ్ అని మండల పార్టీ ప్రెసిడెంట్, ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే దాని మీద చర్య తీసుకుంటా అన్నాడు. రాజగోపాల్ అన్న కూడా చర్య తీసుకోవడం వల్లనే ఈ బండారం ఏందో బయటపడ్డది. అందరు కూడా ఆల్రెడీ మీరు కూడా చూసిర్రు, మీడియాలో ఎంఆర్ఓ గారు స్టేట్మెంట్ చూసిర్రు, ఆర్డీఓ గారు స్టేట్మెంట్ చూసిర్రు, ఎవరైతే ఈయన కలుపుకొని చేసిండో వాళ్ళందరూ స్టేట్మెంట్లు చూసిర్రు. దీంట్లో కూడా ఆయన మాట్లాడుతుండే అవాకు చెవాకులు. నన్ను కావాలని జైలు పట్టించింది. నేను ఏమంటున్నాడు, 10 సంవత్సరాల మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మేము కూడా ఇదే గ్రామంలో పనిచేస్తున్నాం. మేము తప్పు చేసి ఉంటే, మేము ఏదైనా ఫోర్జరీ చేసి ఉంటే మీరు కూడా పట్టియచ్చు కదా. మేము నికాస్ అయిన రాజగోపాల్ అన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనుషులం. మా రాజగోపాల్ అన్న ఎట్లయితున్నాడో మేము కూడా అదే పద్ధతిలో పనిచేస్తున్నాం. నికాస్గా ఇప్పటికి కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. గవర్నమెంట్ వచ్చినాక ఒక్కొక్క సంగతి చూస్తామని. గవర్నమెంట్ ఇప్పుడు కాదు, ఎప్పుడు వచ్చినా సరే నువ్వు చూడొచ్చు. ఎక్కడైనా దొంగతనాలు చేస్తే, లేకపోతే నీలాగా ఫోర్జరీలు చేస్తే, జనాన్ని మోసం చేసిన డబ్బుతోటి గెలవాలని చూస్తే ఖచ్చితంగా నువ్వేది చేసినా మేము తయారున్నాం. నువ్వు చాలా గ్రామంలో అది చేసిండ్రు ఇది చేసిండ్రు మాట్లాడుతావు. అసలు నువ్వేం చేసినావు అని మేము అడుగుతుంటే నువ్వు మా మీద మాట్లాడేది ఎందుకు? నువ్వు జనానికి ఫస్ట్ చెప్పుకోవాలి. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే గ్రామంలో గ్రామ సభ పెడదాం. గ్రామంలో గ్రామ సభ పెట్టి నువ్వు ఈ భూమి ఎవరైతున్నారో అత్తపురం నరేందర్ రెడ్డి డబ్బులు కట్టినానంటున్నావు. నువ్వు అత్తపురం నరేందర్ రెడ్డి కూడా మా గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తే. అదే అత్తపురం నరేందర్ రెడ్డి పిలుద్దాం, నువ్వు గ్రామ పంచాయతీ దగ్గరికి రా. మరి అత్తపురం నరేందర్ రెడ్డి డబ్బులు పంచితే డబ్బులు వణికిచ్చారు. మీరు ఆల్రెడీ మీడియా వాళ్ళు కూడా చూసి ఉంటారు, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని కూడా. ఎవరైతే మోహన్ రావు అనే వ్యక్తి 3 లక్షల రూపాయలే నాకు ఇచ్చారు, వీళ్ళు నా మీద చేసుకున్నారు, తర్వాత వీళ్ళు చేసుకున్నారు, అంతే తప్ప నాకు ఈ భూమికి నేను అమ్మింది కాదు కొన్నది కాదని చెప్పి మోహన్ రావు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈయనేమంటాడు, గిరికట్ నిరంజన్ అత్తపురం నరేందర్ రెడ్డి నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా అంటాడు. మరి అత్తపురం నరేందర్ రెడ్డి కూడా ఈ గ్రామానికి సంబంధించిన ఆయన్నే, నిరంజన్ గౌడ్ కూడా ఈ గ్రామానికి సంబంధించి ఆయన్నే. ఈ గ్రామంలో నువ్వు కూడా సర్పంచ్ గా పోటీ చేస్తున్నావు. ఫస్ట్ నువ్వు సర్పంచ్ గా పోటీ చేస్తే నువ్వు గ్రామానికి ఒక నీతికి నిజాయితీకి సంబంధించిన, ఓ మంచికి చెడుకు సంబంధించినటువంటి అంశం ఇది. ఫస్ట్ నువ్వు తేల్చిన తర్వాత ఓట్లకు రా. నువ్వు ఎందుకు సాటుగా డబ్బులు పంచుకుంటూ ఓట్లకి వెళ్దామని చూస్తున్నావు? అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, దాని మీద అడ్వాన్సులు తీసుకున్నావు, చేసిన డబ్బులు ఉన్నాయి, మందిని ముంచిన డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర పంచుదామని చూస్తున్నావు. నేను అది ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నా, నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే గ్రామ సభ పెట్టు, మేము పెడతాం. నువ్వు ఓకేనా చెప్పు, నేను పత్రికా ముఖంగా మీడియా ముఖంగా చెప్తున్నా. నువ్వు ఓకే అయితే గ్రామ సభ పెడదాం. గ్రామ సభలో ఇదే అత్తపురం నరేందర్ రెడ్డిని తీసుకురా. మరి ఆ డబ్బులు ఎవడు తిన్నాడు? ఆ భూమి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఆ భూమి మా గ్రామంలో ఉట్లమాన్యం భూమి, రామలింగేశ్వర స్వామి టెంపుల్ కి సంబంధించినట్టు ఉట్లమాన్యం భూమి. ఆ ఉట్లమాన్యానికి ఎందుకు వచ్చిందంటే ఆ భూమికి సంబంధించిన వ్యక్తులు కనుమరుగైపోయారు. ఎప్పుడు వాళ్ళు ఎవరు లేరు గ్రామంలో. లేనిది చూసి దొంగ పేపర్లు సృష్టించి నువ్వు ఇలా
నేను కొనుక్కున్నా అని చెప్పి మాటలు ఎట్లా కొనుక్కున్నావు నువ్వు? మీరు ఒక ఇద్దరు ముగ్గురు కలిసి రెవెన్యూ వాళ్ళు మీరంతా కలిసి మూకుంబడిగా చేసి ఆ భూమిని కాజేసే దాంట్లో భాగంగా మీరు దొంగ పేపర్ తయారు చేసి అందరు కలిసి ప్లాన్ చేసి దాన్ని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళకు కూడా ఎందుకు ఇవ్వాలని చెప్పి నీ ఒకర బుద్ధితో ఆలోచించి ఆ భూమిని కొనుక్కుందామని అడ్వాన్స్ ఇచ్చినావు. నువ్వు కూడా దాంట్లో పార్ట్నర్ కాదా? ఈ విషయాలు మా గ్రామంలో తెలివాయా? నా దగ్గర పేపర్లు లేవా? ఎవరైతే ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి తీసిండో వాళ్ళ దగ్గర పేపర్లు లేకనే తీసిరా? పేపర్లు లేకుండా నువ్వు జైలు పాలైనవా? వాస్తవంగా ఎక్కడ కూడా 7 సంవత్సరాలకు తగ్గి ఉంటే జైలుకు ఎవరు పోరు. ఏదైనా 7 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటేనే జైలుకు పోతారు. ఈయన జైలుకు పోయేది సింపతి వచ్చింది అనుకుంటున్నా. ఆయన నీకు నిజంగానే సింపతి ఉంటే గ్రామసభ పెట్టు. గ్రామసభ పెట్టి నీ సింపతి ఏందో తెలుసుకో. నిజంగా నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలుస్తామని చూడు. మేము పోటీకి సిద్ధంగా ఉన్నాం. మందు పంచేది లేదు, డబ్బులు పంచేది లేదని మేము పోటీకి సిద్ధంగా ఉన్నాం. నువ్వు కూడా సిద్ధంగా ఉంటే నేను చెప్పిన ఈ ఛాలెంజ్లకు నువ్వు రెడీ అయ్యి గ్రామసభ పెడతానికి ప్రిపేర్ ఉంటే చెప్పు. ఖచ్చితంగా రేపే గ్రామసభ పెడదాం. గ్రామసభలో నిజంగా నువ్వు నికాసైన లీడర్ అని తెలిస్తే మేమే వంగి సలాం చేసి నేను యునానిమస్ గా సర్పంచ్ చేస్తాం. ఫైనల్ గా ఎంత మెజారిటీ తోటి మీ అభ్యర్థిని గెలిపియబోతున్నారు? అలా మెజారిటీ ఎంత అన్నది కాదు, భారీ మెజారిటీ తోటి. గతంలో మేము నిలబడ్డప్పుడు కూడా మా యాదగిరి కూడా మాజీ సర్పంచే. ఈయనకంటే ముందు ఆయన కూడా సుమారు ఒక 500-600 ఓట్లతోటి గెలిచిండు. నాకు తెలిసి గ్రామంలో వన్ సైడ్ గానే ఉంది. ఆయన డబ్బులను నమ్ముకొని డబ్బులు ఇచ్చి ఏదో రాత్రి మార్చుదామని చూస్తుంది. కానీ జనం అటువంటి గారు మల్కాపూర్ జనం. వాస్తవంగా జనం కూడా అందరు కూడా హారతులు పడుతున్నారు. అందరు ఎస్సీలు కానీ వాళ్ళు కానీ. మా గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాస్తవంగా కొండల కంచెకు సంబంధించిన సమస్య ఉంది. ఎప్పటి నుంచో మా గ్రామంలో భూముల మీదనే రాజకీయాలు నడుస్తాయి. దాని మీద కూడా మోసాలు చేస్తున్నారు. గతం నుంచి కూడా నేను సర్పంచ్ ఉన్న 20 సంవత్సరాల నుంచి కూడా మోసం చేసుకుంటూ జనాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆ మోసాలు జరగొద్దనే నేను కూడా చెప్తున్నా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆ కొండల కంచెకు సంబంధించి మా దగ్గర ఖరీదారులు ఉన్నారు, పాడుపత్రోళ్ళు ఉన్నారు. ఖరీదారులకు కానీ పాడుపత్రోళ్ళకు కానీ న్యాయం చేయాలనే మా కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తామనే నమ్మకం, ఆ న్యాయం కూడా మా కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరుగుతుందని జనం కోరుకుంటారు. కాబట్టి పెద్ద మెజార్టీతో గెలిపిస్తారని మేము ఆశాభావంతో ఉన్నాం. ఖచ్చితంగా ఒక 700-800 ఓట్ల మెజార్టీతో గెలుస్తామని మేము భావిస్తున్నాం. ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుందో ఆ సంక్షేమ కార్యక్రమాలకే జనము ఓటేస్తారు. ఏదైతే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం, బిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 10 ఏళ్ల కాలంలో చేయని అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఈ 2 ఏళ్లలోనే చేసింది అని చెప్తున్నారు. ఏదైతే ఇప్పుడు ఈ మల్కాపురంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏదైతే ఈర్దుల మస్తాన్ యాదవ్ ని గెలిపిస్తే ఇంకా ఏదైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని మేము త్వరగా పరిష్కరించి ఈ ఊరు డెవలప్మెంట్ కోసం కృషి చేస్తామని చెప్తున్నారు. కెమెరామాన్ కృష్ణతో గణేష్, యాదాద్రి భువనగిరి జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.